ఇలాంటి పరిస్థితి ఇంకే కుటుంబానికి రాకూడదన్న మీ సంకల్పం మాకు బాగా నచ్చింది. మన అందరం కలిసికట్టుగా ఇంకా కృషి చేద్దాం. మనము ఇలాంటి సంఘటన రాకుండా చాలా కృషి చేద్దాము. దీనికి ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు వెళ్ళి దీన్ని చేసేలా చూద్దాము. ఇక్కడ అందరూ అన్నట్టు మద్యపాన నిషేధం, నియంత్రణ ఇవి రెండు విషయాలకు వస్తే, నిషేధం అనేది ఇనిషియల్గా ఫస్ట్ స్టేజ్లోనే వెళ్ళడం కుదరదు. ఫస్ట్ నియంత్రణ చేసి ఒక స్టెబిలైజ్ అయ్యాక మళ్ళీ మనం నిషేధం దగ్గరికి వెళ్దాము. ఇలాంటివి జరగొద్దు. మనకి గవర్నమెంట్ చేస్తుంది, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ చేస్తుంది, కౌన్సిలింగ్ చేస్తుంది. బట్ ఇది ఇక్కడికి సరిపోదు. మన హైదరాబాద్, మన స్టేట్లో ఉన్న సిట్యుయేషను జస్ట్ కౌన్సిలింగ్ అండ్ ఫైన్తోని సరిపోదు. ఇప్పుడున్న సిట్యుయేషన్కి ఇది సరిపోదు. ఇంకా కట్టుదిట్టం చేయాలి, ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి, రూల్స్ రావాలి. ఒక పనిష్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటే ఎవరైనా దానికి భయపడతారు. పిల్లలు హోంవర్క్ ఎందుకు చేస్తారు? టీచర్ కొడుతుందని. అలాగే డ్రింక్ చేస్తే ఇది పనిష్మెంట్, ఇలా జరుగుతుంది అన్న ఒక బ్రాండ్ రూల్ ఒకటి రాసేసామనుకోండి, ఎవరైనా భయపడతారు. అలాంటి ఒక లా రావాలి, అలాంటి ఒక చట్టం రావాలి అని మేము స్టార్టింగ్ నుండి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా కుటుంబం అనుభవించిన బాధ ఏ పగవాడికి కూడా రాకూడదు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 తరాలను కోల్పోయాం మేము. దీనికోసమే మేము ఇదంతా కృషి చేస్తున్నాము. ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయి ఉండి బాధను పక్కన పెట్టి ఈ దేశ ప్రజల కోసమే మేము ఇదంతా ట్రై చేస్తున్నాము. కేంద్రం స్ట్రిక్ట్ లా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను.